టెంపుల్కి వచ్చాము. అది కూడా రమాలేదా అని కొండ్రాని అడుగుతాం. ఇది పూర్తిగా కథ వెళ్తే నాకు వెళ్ళాలి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహాన మోమ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే కార్తీక మాసం ఏకాదశి. సో ఈరోజు నేను ఎలా ఉంటాను అనేది నేనైతే వ్లాగ్ తీసాను. అండ్ ముందు చూసారు కదా, మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clockకి అలా 4:30కి లేచి ఫస్ట్ కోనేటికి వెళ్తాము. చాలామంది షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు, నేను అప్లోడ్ చేశాను. సో ఇంకా నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉండాల్సింది, కానీ టెంపుల్లో వచ్చేసి సాంగ్స్ పెట్టేశారనమాట. సో ఆ సాంగ్స్ అయితే కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే సౌండ్స్ మేమైతే మాట్లాడాను అవన్నీ మీకు వినిపించేద్దును. సరేలేండి, ఇంకా మేమైతే పూజ చేసేసి దీపాలను అయితే కోనిట్లో వదిలేసాము. ఈరోజు ఏకాదశి కదా, రోజు వచ్చే వాళ్ళకన్నా ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ మంది వస్తారనమాట. మాకైతే ఇక అరటి దొప్పలు దొరకలేదు. సో కొంచెం ముందే తెచ్చిపెట్టుకోవడం వల్ల అలా పాడైపోయాయి. అండ్ జిల్లెడాకులు అయితే ఎక్కువే ఉంటాయి కదా, సో వాటిల్లో అయితే వెలిగించేస్తున్నాము. ఇంకా కొబ్బరి చిప్పల్లో కూడా వెలిగించి వదులుతున్నారు కోనిట్లోని. సరే, కానీ మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారు? నిజానికి నేనైతే ప్రాపర్గా అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నది ఈ కార్తీక మాసమే. ఒకప్పుడు పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళతో కార్తీక మాసం అంటే నూతికి వెళ్ళి స్నానం చేసి దీపం వెలిగించే అంతవరకే లాస్ట్ డే వెళ్ళేదాన్ని అనమాట. లేదంటే మండే వెళ్ళేదాన్ని. బట్ మ్యారేజ్ అయ్యాక కేరళ ఉండిపోవడం వలన నేను ఏ కార్తీక మాసం అలా చేయలేకపోయాను. బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆంధ్ర వచ్చేసాను కదా కార్తీక మాసంలో. ఇంకా మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పి వ్రతాలు అండ్ ఇలా కార్తీక మాసం అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారా, చెరువులో చేపలు ఎంతలా ఉన్నాయంటే ఆ దీపాన్ని కూడా ఉంచట్లేదు. అందులో ఉండే అక్షంతల కోసం దీపాన్ని కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత పక్కనే ఉన్న తులసి మాతకు కూడా మేము పూజ చేసుకుంటున్నాము. ఇంకా తులసి మాతకు పూజ అయిపోయాక రోజు మేము మా గ్రామ దేవత టెంపుల్కి వెళ్తాము. ఇవన్నీ మీకు తెలిసినవే, ఎందుకంటే నా షార్ట్ వీడియోస్ ఫాలో చేస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది. బట్ కొత్త వాళ్ళు అయితే ఓపిక్గా చూడండి, లాస్ట్లో టెంపుల్ మొత్తం చూపిస్తా. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మా ఊరి గ్రామ దేవత, పేరు ఎప్పుడు చెప్పలేదు కదా. ఈ టెంపుల్ మా ఇంటి ముందే ఉంటుంది. అండ్ ఊరందరూ ఎప్పుడు మంగళవారాల ఎప్పుడు పడితే అప్పుడు అయితే పూజించుకుంటారు. సో నేనైతే ఎప్పుడు ఆంధ్ర వచ్చినా ఈ టెంపుల్ విజిట్ చేయకుండా అసలు వెళ్ళను. సో నేను 30 days ఉంటే అందులో ఒక 3-4 times అయినా వస్తాను. సో వెళ్ళిపోయిన రోజు కూడా వస్తానన్నమాట. సో ఇంక ఇక్కడైతే కార్తీక మాసంలోని ఏకాదశి, అందులోని శనివారం కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటారు. ఈరోజు నేను కూడా ఉపవాసం అయితే చేస్తున్నాను. ఉపవాసం అంటే పాలు వరకు, జ్యూస్ వరకు తీసుకోవచ్చు, వాటర్ వరకు. సో నేనైతే టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ ఇచ్చే చిన్న ప్రసాదం అండ్ ఇంట్లో ఒక జ్యూస్ అయితే తీసుకున్నా. మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు తినకుండా ఉంటాం కాబట్టి సో ఆకలితో అస్సలు ఏమీ తీసుకోకుండా అస్సలు ఉండకూడదు అని మా అమ్మ చెప్పింది. అండ్ చాగంటి వాళ్ళు కూడా చెప్పారంట కదా. ఇంక ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేసి
గుళ్ళో దీపాలని అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా మంచు చూసారా ఎంతలా పడుతుందో. మేము 4:30కి లేస్తే 5 కల్లా టెంపుల్ అంతా హాఫ్ అన్ అవర్లో పూర్తి చేసేసుకుంటాము. సో ఇంకా ఈరోజు సాటర్డే కదా, నేనైతే కేరళలో ఉన్నప్పుడు రావి చెట్టుకి పూజ చేశాను అనమాట. 2 వీక్స్, ఒక వీక్ అయితే వదిలేశాను. సో ఆ వీక్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసేస్తున్నాను అనమాట. సో రావి చెట్టుకి పూజ చేసుకుంటే చాలా మంచిది. 3 వారాలు లేదా అలా 5 వారాలు. సో ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నోములు, వ్రతాలు, పూజలు చూసి పెరిగిందాన్ని. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసేది, ప్రతి డేని ఫాలో చేసేదనమాట. ఏ రోజు ఏం చేయకూడదు అలా అనమాట. సో టీవీలో ఉంటాయి కదా అవన్నీ వినేసి, సో అవన్నీ ఫాలో చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుంది ఎలా చేయాలి అనేవి. సో ఇంక ఇక్కడైతే పిండి దీపాల కోసం నేను వరిపిండిని కలుపుకున్నాను. అది ఎలా చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అండ్ గోవిందనామాలతో పసుపు కుంకుమ పెట్టి ఇందులో 365 ఒత్తులు మా హస్బెండ్ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెలిగిస్తామన్నమాట. మాత్రం రాడు మురుగ్గా వంట ఊరికే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. హీరో వెనకాల అది ఇచ్చి వేహనారా ఒక్కసారి అది అయినా ఒడిగిపోతుందా. నా ఇష్టం నువ్వే అప్పుడు మాట్లాడుతాను. ఇక్కడ మానాపురం సంత జరుగుతుంది మా ఊరికి చాలా దగ్గర. మేము అన్నీ ఇక్కడే కొనుక్కుంటాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఇవైతే పట్టుకున్నాము. ఇంకా టెంపుల్ చూపిస్తారండి. ఉండు ఇక్కడ కాలు కడుక్కుంటున్నాను చూడు. అక్కడ మీరు వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశ ప్రయత్య ప్రయత్య. ఇంకా నోరు ఉన్నాయా లేవా? నోరు కాస్తున్నారు వెనుకో, అంటే పక్కన పోవడానికి పక్కన తగ్గు ఆడటానికి, అంతేనా? వాళ్ళు సంతోషం కొంచెం గట్టిగా భగవన్నామని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. వినా వెంకటేశమ్మ ననాథోననాథ సదా వెంకటేశమ్మ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశ ప్రయత్య ప్రయత్య. స్వామివారి కూడా స్తోత్రం జరుగుతుంది. కావున అందరూ కూడా తదనంతరం ఎవరైతే ఈ రోజు
పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మరి రేవతి ప్రసాదం వెంకయ్య చెప్పమ్మా లైన్ ఇక్కడ ప్రసాదం వెంకయ్య ఇవ్వాలి. ప్రసాదం ప్రయత్నిస్తున్నారు. కొబ్బరికాయ పక్కన దీపస్తంభం మీద వేరేగా పెడతారు. ఇది కాదు, ధ్వజస్తంభాలు కానీ దశపుంకాలు కానీ పెట్టకూడదు. అక్కడ తులసి వారి దగ్గర వేరేగా ఏర్పాటు చేశాం. ప్రసాదము లోపల తింటే తినకూడదు. మనం తింటే ఏంటంటే కిందని ఏమి కూడా ఎంగిలి పడకుండా చూడాలి. ఆ ఎంగిలి సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశ ప్రేచ్ఛ ప్రేచ్ఛ. కొంచెం గట్టిగా అందరికీ నోరు గట్టిగా ఉన్నాయా లేదా? ఉన్నాయా నోర్లు? పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా పక్కన వాళ్ళతో తవ్వాడాలన్నా ఎంత నోరు వస్తుంది వాళ్ళకి. డీజే బాక్సుల్లో పరిధిలో ఉండగా వాళ్ళకి ఒకసారి భగవన్ నామని చెప్పేటప్పుడు మనం కొంచెం గట్టిగా సమర్పయామి. ఓం కేశవ అదే స్పీడ్గా తీసివచ్చు కదా అదే. ఏదే ఒకసారి చూపించా. టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇంటికి